ఫుడీస్ వెల్కమ్ టు సిట్ ఫుడ్ డిలైట్స్. సిట్ ఫుడ్ డిలైట్స్లో చాలా సింపుల్గా మైదా బూరెలు ఎలా తయారు చేయాలో చూద్దాం. చాలా టేస్టీగా ఉంటాయండి. నేర్చుకుందాము. మరి నేర్చుకునే ముందు ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ వీడియోస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు రావాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. అస్సలు నూనె అనేది పీల్చదండి. లెట్ స్టార్ట్. చాలా సింపుల్, చాలా చాలా టేస్టీగా ఉంటుంది మైదా బూరెలు. లెట్ స్టార్ట్. ముందుగా ఒక గిన్నె తీసేసుకొని ఆ గిన్నెలో 1 కప్పు మైదాని తీసుకోండి. 1 కప్పు మైదా. ఈ మైదాలోకి మనం తగినంత బెల్లాన్ని యాడ్ చేసుకుందాం. తర్వాత ఇలాచీ పౌడర్ని యాడ్ చేయండి. ఆ తర్వాత 1 స్పూను కోకోనట్ పౌడర్ని యాడ్ చేయండి. అలాగే బాగా పండినటువంటి 1 అరటికాయని యాడ్ చేయండి. ఇంతేనండి. చాలా సింపుల్ అని చెప్పాను కదా. కొద్దిగా ఉప్పుని యాడ్ చేయండి, అంటే చిటికంతా. ఎప్పుడైనా మీరు స్వీట్లో కనుక కొద్దిగా ఉప్పుని యాడ్ చేస్తే ఇంకాస్త స్వీట్, అంటే దాని టేస్ట్ అనేది చాలా బాగా మారుతుంది అనమాట. చూసారు కదా, కొద్దిగా వాటర్ పోసుకుంటూ బెల్లాన్ని ఈ అరటి పండుని మొత్తం కలుపుకోవాలండి చక్కగా. అంటే ముందు ముద్దలా కలపండి. కలిపిన తర్వాత దాన్ని లూజ్గా కలుపుకోండి. మీరు ఒకేసారి కనుక లూజ్గా కలిపేశారు అంటే నీళ్ళు ఎక్కువైపోతాయి, మళ్ళీ లూజ్గా అయిపోతుంది పిండి. అందుకని మీరు చెక్ చేసుకోండి అనమాట కలుపుకునేటప్పుడు. కొద్దిగా బేకింగ్ పౌడర్ని యాడ్ చేసేయండి. రెడీ అయిపోయిందండి పిండి. దీన్ని ఎక్కువసేపు మనం ఏం నానబెట్టక్కర్లేదు. చాలా సింపుల్ అనమాట. నేను ఇక్కడ చూపించాను కదా, ఆ కన్సిస్టెన్సీలో కలిపేసుకోండి. ఇప్పుడు బాండీ పెట్టుకొని బాండీలో నూనె వేడెక్కాక చక్కగా మనం బోండా ఎలా వేసుకుంటామో అలా వేసుకోండి. చాలా సింపుల్ అనమాట. మీరు వేయంగానే దాన్ని ఎప్పుడు కదిలించకూడదు అనమాట. వాటంతటికి అవి చక్కగా ఉబ్బి పైకి వస్తాయి, అప్పుడు మాత్రమే కదిపించండి. చాలా సింపుల్గా రెడీ అయిపోయాయండి మైదా బూరెలు. చాలా సింపుల్ అండి. మీకు వితిన్ 10 మినిట్స్లో ఇవి రెడీ అయిపోతాయి. మీరు మైదాని కూడా ఎటువంటి పరిస్థితుల్లో నానబెట్టాల్సినటువంటి అవసరం లేదన్నమాట. చాలా సింపుల్ రెసిపీ. మీకు ఎప్పుడు స్వీట్ తినాలనిపించినా ఇలా తయారు చేసేసుకొని తినేయండి. బెల్లం ఇష్టం లేని వాళ్ళు మీరు పంచదారని రీప్లేస్ చేసుకోవచ్చు, అంటే పంచదారని పౌడర్గా చేసుకొని రీప్లేస్ చేసుకోవచ్చు. లేకపోతే మీరు తాటి బెల్లాన్ని కూడా వాడచ్చు అనమాట. తాటి బెల్లం వేసిన ఈ రెసిపీ చాలా బాగుంటుంది. ఇంతేనండి మైదా బూరెలు. మీకు కనుక నేను చెప్పిన రెసిపీ నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ విలువైన కమెంట్స్ రూపంలో తప్పకుండా తెలియజేయండి. అలాగే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఎందుకంటే కొత్తగా నేను ఏ రెసిపీస్ అప్లోడ్ చేసినా వాటి నోటిఫికేషన్ మీకు వెంటనే వచ్చేయాలి అంటే ప్లీజ్ ప్రెస్ ద బెల్ ఐకాన్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. చాలా సింపుల్గా ఉంటాయి సిట్ ఫుడ్ డిలైట్స్లో వంటలు. థ్యాంక్ యూ.